జయ హో తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. పచ్చని సీరా కట్టుకొని పది కంకులు సేత పట్టుకొని, పచ్చని సీరా కట్టుకొని మరి కంకులు సేత పట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, మా బతుకులనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. నియంత పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన వైపు గత 2 సంవత్సరాలు, గత ఏడాదిన్నర కాలంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా బలహీన వర్గాల కోసం 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ, 60,000 పైచిలకు ఉద్యోగాలు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఎన్నో కార్యక్రమాలు, సిలిండర్లు కావచ్చు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం, ముఖ్యంగా సామాజిక తెలంగాణ వైపు, సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, డైట్ ఛార్జెస్ పెంపు, గత కొన్ని సంవత్సరాలుగా డైట్ ఛార్జీలు పెంచకుండా బలహీన వర్గాల పిల్లలు, దళిత గిరిజనుల పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం, విద్యను వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి పూర్తిగా దీన్ని ప్రక్షాళన చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుంది. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ ఆశలు ఉండేనో ఆ ఆశలు నెరవేర్చడానికి, ఆ ఆకాంక్షలను పూర్తి చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలియాలి.